హలో గైస్, వెల్కమ్ టు ఫుడ్ 32. ఈరోజు మనం చేసేదంటే వడలు. ఫస్ట్ ఒక పనం తీసుకొని అలా పల్లీలు వేసుకొని మంచిగా ఎంచుకోవాలి. ఎంచుకున్నాక మిరపకాయ, అల్లం తీసుకొని గ్రైండర్ పట్టుకోవాలి. తర్వాత పల్లీలు గ్రైండర్ పట్టుకోవాలి. బాగా చిన్న అయ్యేదాకా కొంచెం పీస్ ఉండాలి పల్లీలు. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని అలా వేయాలి. మీరు అప్పుడే అన్ని అన్నం తీసుకోవచ్చు, లేకపోతే సల్లన్నం తీసుకోవచ్చు. సల్లన్నం తీసుకున్నాను నేను. సల్లన్నం తీసుకొని పెరుగు వేసుకొని పట్టుకోవాలి. మా మెత్త పట్టుకోవాలి. పట్టుకొని ఒక ఇప్పటిదాకున్న బౌన్లో వేసుకోవాలి. అన్నం వేసుకొని కడిగేసుకున్న ఉల్లిపాయలు, కడిగేసుకున్న కొత్తిమీరాకు, కడిగేసుకున్న కళ్యామాకు, ఇంకా మన జీలకర్ర, సరిపోయేంత ఉప్పు. ఇది మీ ఇష్టం గైస్. మీకు ఇలా బాగా మెత్త అయితే మీరు అలా బొంబాయి రవ్వ వేసుకోవచ్చు, లేకపోతే బియ్యం పిండి వేసుకోవచ్చు. నేను బియ్యం పిండి వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. కింది వరకు పొడేసి పైనకి వచ్చేది మంచిగా మిక్స్ చేసుకొని చుట్టూ క్రాక్స్ లేకుండా చేసుకొని వడ షేప్ చేసుకోవాలి. మీరు వడ షేప్ చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా అప్పడం షేప్ చేసుకోవచ్చు. నేనైతే వడ షేప్ చేసుకొని ఆయిల్ ప్యాకెట్ తీసుకొని పైన మంట పెట్టి అలా ఆయిల్ పోసి తర్వాత ఆయిల్ మరిగినాకనే ఇప్పుడు మనం చేసుకుందాం వేయాలి వడ. ఆయిల్ మరిగింది అలా నేను వడ వేసిన. అంటే మీకు ఇటువంటి కంటెంట్స్ రావాలంటే అవర్ ఫుడ్ లవర్స్ 32ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇట్లాంటివి చాలా వేసినాం, ఇవన్నీ మీరు చూడండి మేము ఎలా చేస్తున్నాము. ఫుడ్ లవర్స్ని సపోర్ట్ చేయండి. ఈ మన వడలు గోల్డ్ కలర్ వచ్చేదాకా ఎంచుకొని గోల్డ్ కలర్ వచ్చినాక తీసుకొని ఒక బౌల్ వేసుకోవాలా. ఇవరకు మనం అప్పుడన్నా కదా అప్పుడే లెక్కింకే వేసుకోవచ్చు. ఇక మీకు నచ్చినట్టు వేసుకోండి. నేనైతే వడ వేసుకున్నా, సూపర్ వచ్చింది కదా. రోజు మిగిలిపోయిన అన్నం ఎందుకు పడేసాను, ఇలా వేసుకోండి. ఊకే పులిహోర, ఎగ్ రైస్, టమాటా రైస్ అయింది. ఇట్లా ఇంకా ఒకసారి ట్రై చేద్దాం. మంచి వచ్చింది కదా. నాన్ స్టిక్ పెనం తీసుకోండి. నాన్ స్టిక్ పెనంలో అడుగంటుకోదు కాబట్టి నాన్ స్టిక్ పెనం తీసుకోండి. నాన్ స్టిక్ పెనంలో వేసుకోండి. వడలు చూడండి ఎంత మంచి వచ్చినో, లోపల ఇంకా మంచి సూపర్ ఉన్నాయి. ఇటువంటి కంటెంట్ రావాలంటే అవర్ ఫుడ్ లవర్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు చట్నీ కావాలంటే కామెంట్ చేయండి. నేను చట్నీ ఇంకా పార్ట్ 2 చేస్తా.